पूरा लोकल। తాజాగా అమెరికా విధించిన సుంకం వల్ల భారతదేశానికంటే అమెరికాకు ఎక్కువ నష్టముంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వాణిజ్య ఒప్పందంలో భాగంగా వ్యవసాయ, డైరీ, జన్యుపరంగా మార్పు చేసిన ఆహార ఉత్పత్తులకు ఎలాంటి టారిఫ్ మినహాయింపులు కేంద్రం ఇవ్వబోదని పేర్కొన్నాయి. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే సగం వస్తువులు మినహాయింపు కేటగిరీలో ఉన్నాయి. టారిఫ్ ప్రభావం మిగిలిన సగంపై మాత్రమే ఉంటుందని సీనియర్ అధికారులు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం భారతదేశం నుంచి అమెరికాకు చేసే ఎగుమతుల్లో సగ భాగం వరకు ఈ టారిఫ్ వల్ల ప్రభావితం కావు. అమెరికాలోని సెక్షన్ 232 మినహాయింపు కారణంగా సుమారు $40 బిలియన్ విలువైన ఎగుమతులకు మాత్రమే ఈ టారిఫ్ వల్ల ఇబ్బందులుండొచ్చు. 2024-25లో భారతదేశం అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $131.8 బిలియన్ ఉంది. థింక్ ట్యాంక్ GTRI ప్రకారం 25% టారిఫ్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు, ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధనాలు, సహజ వాయువు, బొగ్గు, విద్యుత్, కీలక ఖనిజాలు, ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ల వంటి కేటగిరీలో వర్తించవు. అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డైరీ, యాపిల్స్, ట్రీ నట్స్, జన్యుపరంగా మార్పు చేసిన పంటలపై టారిఫ్ రాయితీల్ని అడుగుతోంది.